హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్గా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి. సో మనమైతే ఫెన్సింగ్ వేయాలి అని అనుకున్నాం కదా. సో ఆ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ రాడ్స్ అన్నీ దానికోసమేను. మన లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి, ఇది మనం ఎందుకు వేస్తున్నాము అనేది. సో మీకు ఎవరికైనా మనం వాడే ఈ ఫెన్సింగు ఏ బ్రాండ్ వాళ్ళది, ఏంటి, ఎంత ఖర్చు అయింది, ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే అసలు ఏంటి అనేది ఒక కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే. సో మాకున్న ఈ కొద్ది అనుభవంలో నేనైతే క్లారిఫై ఇస్తాను. సో కానీ ఇదంతా గార్డెన్ పెట్టుకోవాలి అనే ముందే సెట్ చేసుకోవాలండి. అసలు మాకు ఇప్పుడు ఎంత టఫ్ అయిందంటే, అసలు ఏంటంటే ప్రతి పని అసలు గార్డెన్ అంటే చాలా పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు. సో ఇంకా మన మొక్కలన్నీ పక్క మిద్దె మీద ఉన్నాయి. సో ఎవరికైనా ఇబ్బందేను. ఇంకా మనకి ఒక 1 వీక్ అంటే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. సో మనకి ఆ 1 వీక్‌లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్కర్స్ వచ్చి రాక ఒకళ్ళొస్తే ఒకళ్ళు రారు. సో అలా అయితే అసలు దట్టు ఈ వర్షాలకి ఏంటంటే వైరల్ ఫీవర్స్ అన్నమాట. మాకు ఈ వర్క్ చేసే వాళ్ళు హాఫ్ వర్క్ చేసిన తర్వాత పాపం మెయిన్ అతనికి వైరల్ ఫీవర్ రావడం వల్ల ఇది మళ్ళీ డిలే అయిపోయింది. డిలే అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ తనకి తగ్గిన తర్వాత మెయిన్ అతనే అనమాట. తను అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఈ పోల్స్ అయితే మాది 8 ఫీట్‌లో అయితే మేము పెట్టమన్నామన్నమాట. సో అంత మెజర్‌మెంట్స్‌తో ఈ మొత్తం సెట్ చేసేసుకొని సో ఇవైతే మొత్తం కొలతలతోటే చేసేస్తున్నారండి. మేమైతే ఇదైతే టాటా మిరాన్ వాళ్ళది తీసుకున్నామన్నమాట బ్రాండు. సో మొత్తం వర్కర్స్ కూడా వీళ్ళే, మొత్తం కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. సో మాకేం సంబంధం లేదు. మొత్తం మెటీరియల్ అంతా వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే మొత్తం చేసుకుంటారనమాట. కానీ మాకైతే 2-3 డేస్‌లో కంప్లీట్ చేసిస్తాము అన్నారు. సో ఇక ఈ వర్షాలు అది ఇది అసలు ఇక మెయిన్ అతనికి ఫీవర్ రావటం అట్లా డిలే అయిపోయింది మొత్తము. సో ఫైనల్‌గా ఇప్పుడైతే ఫిట్ చేసేస్తున్నారనమాట. అసలు మంకీస్ కేవలం మేము ఈ ఫెన్సింగ్ వేయడం మా ఏరియాలో మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం పండుతదే ఆర్గానిక్‌గా లిమిట్లో పండుతాయి మనకి. నేను ఎటువంటి కెమికల్స్ వాడనండి. వచ్చిన వాటికే వస్తాయని హోమ్ మేడే ఇస్తుంటానన్నమాట. ఏవైనా నేను సొంతగా తయారు చేసుకున్నవే. సో ఆ వచ్చే కొద్దిగా కూడా ఏంటంటే ఈ కోతులు తినేస్తున్నాయి అన్నమాట. పోనీ అవి కంప్లీట్‌గా తినట్లేదు, మనకి వదిలేయట్లేదు అన్నమాట. ఏదో కొద్దిగా అలా కొరికి అక్కడ వదిలేసేస్తున్నాయి. సో అవి మనం యూజ్ చేసుకోలేకపోతున్నాము. అవి పోనీ కంప్లీట్‌గా తిని వాటి ఆకలి తీర్చుకుంటున్నాయి అంటే అట్లా కూడా కాదనమాట. నాశనం అయితే చేసేస్తున్నాయి. సో ఇది మేము బిఫోరు గార్డెన్ పెట్టకముందే చేయిద్దాము అన్న ప్లాన్ ఉంది. కానీ మళ్ళీ వేరే పర్పస్ వల్ల ఆగిపోయామన్నమాట. సో ఇక కంప్లీట్‌గా ఇప్పటికైతే మన గార్డెన్ కంప్లీట్‌గా 1.5 ఇయర్ అవుతుంది. సో మాకైతే ఇప్పటికైతే ఈ వర్క్ అయితే కుదిరిందనమాట. సో ఇక ఇదంతా మొత్తం మెజర్‌మెంట్ తోటే చేసేస్తున్నారండి. మా మెజర్‌మెంటు మా కొటేషన్ ఏంటో తీసుకొని ఆ కొటేషన్ ప్రకారమే వీళ్ళైతే చేస్తున్నారనమాట. సో ఇక్కడ మిడిల్‌లో రాడ్స్ మొత్తం 4 అన్నమాట. ఒక స్ట్రెయిట్ లైన్‌కి 4 అట్లా 4, 4, 4. సో 12. మళ్ళీ అటుపక్క బ్యాక్ సైడు 4 అన్నమాట. ఫ్రంట్ మాకు డోర్ రావాలి అని చెప్పాము. ఇక్కడ 4. 1, 1, 2, 3, 4, 5 అంటే మొత్తం 20 రాడ్స్ అన్నమాట. స్టాండింగ్ రాడ్స్ వచ్చి 20 అయితే పెట్టేస్తున్నారనమాట. మళ్ళీ దానికి అప్పరు కొన్ని స్టాండ్స్ అన్నమాట. సో అలాగా మేమైతే 8 ఫీట్‌లో కావాలి అని చెప్పాము. సో వర్క్ అయితే ఇలా అయితే జరుగుతుందన్నమాట కంప్లీట్‌గా.
ఇవన్నీ గార్డెన్ పెట్టుకునే ముందే చేయించుకోవాలండి. లేదంటే అసలు మాకు పక్క మీద ఓనర్సు తెలిసిన వాళ్ళు కాబట్టి ఓకే 1 వీక్ 10 డేస్ అంటే పర్మిషన్ ఇచ్చారనమాట. మ్యాక్సిమం ఎవ్వరు అన్ని ప్లాంట్స్ అంటే ఒప్పుకోరు. దట్టు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు. సో, అసలు ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తది. కానీ అసలు చాలా కష్టమైపోయింది మాకైతే. సో, దట్టు వీళ్ళు ఇంకా వర్క్ అయితే చాలా ఫాస్ట్‌గా చేశారండి. అసలు మార్నింగ్ వస్తే మాకు నైట్ 7, 8 దాకా గూడా ఉండి చేశారనమాట. ఎందుకంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ కదా! త్వరగానే చేసుకున్నారు. మెయిన్ ఇతనే అనమాట. సో, తనకే ఫేవరు. ఇక 1 డే కంప్లీట్‌గా నైట్ దాకా ఉండి పోల్స్ ఇలా స్టాండింగ్ పోల్స్ అయితే వేసేసుకొని ఎళ్ళిపోయారు. ఈ రాడ్స్ ఇవి అన్నీ టాటా వాళ్ళయేనండి. వాళ్ళు టీ షర్ట్స్ చూస్తున్నారు కదా! ఇది కంపెనీ బ్రాండేననమాట వాళ్ళది. సో, మొత్తం ఇలా అయితే వేసేశారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఈటి మొత్తానికి పెయింట్ అయితే రస్ట్ రాకుండా రెడాక్స్ అయితే వేసుకోమని చెప్పి మాకే చెప్పారు. వాళ్ళు వెయ్యరంట. పెయింట్ సెక్షన్ వాళ్ళది కాదు అంట. సో, వాళ్ళు ఒకసారి వేసుకొనొచ్చే మనకి పోల్స్ వేశారు. మళ్ళీ మా వారైతే ఏంటంటే ఇవన్నీ మళ్ళీ త్వరగా రస్ట్ వస్తాయి అని చెప్పి మా వారైతే ఇది రెడాక్స్ అయితే ఒక 2, 3 కోటింగ్స్ అయితే వేసేస్తున్నారనమాట. సో, చాలా కష్టపడ్డారు మా వారైతే దీనికోసం అసలు రియల్‌గా. అసలు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. తనకి సెల్ఫ్‌గా వర్క్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఏంటంటే ఈ పెయింటింగ్ వర్క్ మొత్తం తనకి ఖాళీ ఉన్నప్పుడు తనే వేసేసుకున్నారు. ఒక 2, 3 కోటింగ్స్ అయితే మొత్తం వేశారండి ఇలా. సో, ఇదిగో కంప్లీట్‌గా ఇలా అయితే వేసేసారనమాట. ఇంకా ఫెన్సింగ్ వర్కే ఆగింది. ఫెన్సింగ్ కూడా మొత్తం తీసుకొచ్చారనమాట. సో, అవి కూడా వేసేస్తారు. సో, ఇక్కడ ఇది చూడండి. ఇది ఫ్రంట్ అనమాట. డోర్ వస్తుంది. డోర్‌కి లాక్ సిస్టమ్ కూడా పెట్టిచ్చేసాం మేము. సో, కంప్లీట్‌గా ఇలా అయితే అయిందనమాట. దీని కాస్ట్ ఎంత, ఏంటి అనేది కావాల్సిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. సో, నేనైతే మీ డౌట్స్‌కి క్లారిఫై అయితే ఇచ్చేస్తాను. సో, ఫెన్సింగ్ కూడా అయితే వచ్చేసిందనమాట. ఇదిగోండి ఇదే ఫెన్సింగు. మొత్తం మెజర్‌మెంట్ లెంత్ పెట్టుకొని తీసుకొచ్చారండి. ఎంత కావాలి ఏంటి అనేది. ఎగ్జాక్ట్ కంప్లీట్‌గా ప్యాకప్ అయ్యేలాగే తీసుకొచ్చారనమాట. మేము అలానే చెప్పాము. ఏదైనా మన కొటేషన్ అండి. మన కొటేషన్ ఎలా ఉందో వీళ్ళు అలానే వర్క్ చేశారు. చూసారా నేను చెప్పాను కదండీ టాటా విరాన్ అని చెప్పి బ్రాండ్ ఇదనమాట టాటా విరాన్. సో, వీళ్ళది మేము సెలెక్ట్ చేసుకున్నది. వాళ్ళే వర్కర్స్ వచ్చి చేసేసారనమాట. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ మొత్తం వేసేస్తారు మనకి. నెక్స్ట్ అప్డేట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఫెన్సింగ్ ఎలా వేస్తున్నారు ఏంటి అనేది నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.